పోలీస్ అన్నలారా, గడిచిన వారం రోజులుగా ఈ పులిందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలన్నీ రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. పోలీసులారా, మీకు సర్వము తెలుసు. ప్రభుత్వం ఒత్తిడికి మీరు లోనై పక్షపాత ధోరణితో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా మీరు ప్రవర్తించినారన్నది సత్యం. మాపై దాడులు చేసినారు, మాపైనే కేసులు పెట్టినారు. మాపై దాడులు చేసిన వాళ్ళను, హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళను అరెస్ట్ కూడా చేయలే, ముద్దాయిలుగా కూడా వాళ్ళను పరిగణించలేదు. మాపైన ఎన్నో బైండ్ ఓవర్ కేసులు పెట్టినారు, మా వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టినారు. ఒక కేసులో అయితే 50 మంది ముద్దాయిలు చేసి తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన లిస్టు ప్రకారం ఈ పులివెందుల మండల పరిధిలో ఏ గ్రామాలైతే ఉన్నాయో ఆ గ్రామ నాయకులు రేపు ఎలక్షన్లకు ఉపయోగపడకుండా ఉండేదానికోసం వాళ్ళని ముద్దాయిలు చేసినారు. కేసే తప్పుడు కేసు, వాళ్ళకి సంబంధమే లేదు, సంఘటనే జరగలే, అయినా పెట్టినారు. మాకు బాధ కలిగితే మీ దగ్గరికి చెప్పుకోనికి వస్తే పర్మిషన్ లేకుండా వచ్చినారని చెప్పి 11 మంది ముద్దాయిలు చేసినారు. ఇలా ఎన్నో మీరు మాకు ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు కలిగించినారు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినారు. ఎస్, భరించినాం. కానీ చివరిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉండేది ఒకటే, కనీసం ఎల్లుండి జరగబోయే 12వ తారీఖున జరగబోయే ఎన్నికైనా ప్రజల చేత మీరు ఓటు వేయించగలుగుతారా అని అడుగుతా ఉన్నా. నేను స్వేచ్ఛగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే స్థితిని మీ పోలీస్ శాఖ కలిగిస్తుందా అని చెప్పి మనం అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మీరు ప్రవర్తిస్తారో 12వ తారీఖు సాయంకాలానికి ఈ రాష్ట్రం, ఈ ప్రపంచం చూస్తుంది. కానీ మీరు ఇలాగే ప్రవర్తిస్తారని చెప్పి నా మెదడు, నా మనస్సు చెప్తా ఉంది. నాకు తెలిసినటువంటి నా మెదడు, నా మనస్సు చెప్తా ఉండే విషయాన్నే ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. ఒకవేళ నేను చెప్పింది తప్పైతే నా అభిప్రాయానికి భిన్నంగా పోలీస్ శాఖ గొప్పగా ఉద్యోగాన్ని నిర్వహించగలిగితే నాకంటే సంతోషపడేవాడు ఎవడు ఉండడు. తప్పనిసరిగా నేను క్షమాపణ కోరుతా పోలీస్ శాఖను, మీ పట్ల తప్పుగా మాట్లాడినాను అని చెప్పి అభినందిస్తా మిమ్మల్ని. ఒక పౌరునిగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా ఒకవేళ నేను చెప్పిందే కరెక్ట్ అయితే పోలీస్ అన్నలారా, ప్రజాస్వామ్యం ఎదుట మీరు మోకరిల్లి పశ్చాత్తాపముతో క్షమాపణ కోరాల్సిన రోజు ఒకరోజు వస్తుంది. ఆ స్థితి మీకు రాకూడదని నేను కోరుకుంటా ఉన్నా. ఇక వీళ్ళు చేయబోయేది ఏమిటంటే, రాష్ట్ర ప్రజలారా, ప్రజలు ఓటేస్తే మేము గెలుస్తామనే విశ్వాసం మాకుంది, సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఒకవేళ నిజంగా ప్రజలే ఓటు హక్కులో పాల్గొని మేము గెలవకపోతే ఓడినప్పటికీ కూడా మేము బాధపడం, ఆ ఓటమిని స్వీకరిస్తాం. ప్రజా తీర్పుగా మేము శిరోధార్యంగా మేము భావిస్తాం. ఎక్కడైనా మాలో పొరపాట్లుంటే ఆ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ప్రజలు ఓటేసి మేము ఓడితే. కానీ ఈ పులిందల తాలూకాలో ఇంతవరకు ప్రజలు ఓటేసిన ప్రతిసారి 1978 నుంచి ఏ ఎన్నికలో కూడా దాదాపుగా రాజశేఖర రెడ్డి కుటుంబమే గెలుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే గెలుస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో కూడా 175% మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పక్షాన ఉన్నారు, 25% మాత్రమే తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారు. గత ఎన్నికల ఫలితాలు అవే చూపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజల్లో ఉండే వాస్తవ సత్యం కూడా అదే. అది నాకు తెలుసు, వారికి తెలుసు, మీడియా సోదరులకు తెలుసు, యావత్ ప్రపంచానికే తెలుసు. కానీ ఈ ఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటూ ఉండే ప్రధానమైనటువంటి అస్త్రం పోలీస్ శాఖ, పోలీసులు ఉపయోగించుకుంటా ఉంది. రేపు ఏం జరగబోతుందో చెప్తానని చెప్పినా కదా రాష్ట్ర ప్రజలకు, పోలీస్ అన్నలకు కూడా చెప్తా ఉన్నా కదా ఏం జరగబోయేది. ఈరోజు సాయంకాలానికి 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇతర ఊర్ల నుంచి వచ్చిన నాయకులమైన మేము 5 గంటల తర్వాత ప్రచారం చేయకూడదు, ఈ పులివెందుల మండలములో
మేము ఉండకూడదు. ఇది పోలీసు వారి చట్టం, ఎన్నికల నియమం. ఆ నియమాన్ని పురస్కరించుకొని 5 తర్వాత ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు మా పైన ఒత్తిడి చేసి వారే స్వయంగా ఇక్కడ ఉండి మమ్మల్ని ఊరు సాగనంపుతారు. దీన్ని మేము గౌరవించాల్సిందే, బయటికి పోవాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల నియమాన్ని, చట్టాన్ని గౌరవిస్తాం, వెళ్తాం. మాతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా పంపుతారు. వాళ్ళకు కూడా ఊరి దగ్గర పని ఉంటుంది కాబట్టి పోతారు. కానీ రేపటి దినం సాయంకాలం 6 నుంచి 8 లోపల, రేపటి సాయంకాలం 6 నుంచి 8 లోపల ఎక్కడెక్కడైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో, నల్లబరెడ్డిపల్లె కావచ్చు, మరొకపల్లె కావచ్చు, ఎర్రిపల్లె కావచ్చు, ఈ కొత్తపల్లె ఎక్కడైతే ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లు ఉండబడిన గ్రామాలలోకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, 100 మంది ప్రజలు, 100 మంది వారు అనునీయులతో ఆ గ్రామాల్లోకి చేరుకుంటారు. ఈరోజు మమ్మల్ని పంపిస్తారు, రేపు వారిని రప్పిస్తారు. మాకు అవుటు, వారికి ఇన్ను. ఈ వార్త తెలిసి మేము రేపు రావాలనే ప్రయత్నం చేస్తే ఎక్కడ చూసినా ఈ పులివెందుల చుట్టూ అష్టదిగ్బంధం చేసినట్టు చేసి చెక్ పోస్టులు పెట్టి మమ్మల్ని ఎవరిని రానీరు. వచ్చే ప్రయత్నం చేస్తే మా పైన కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. వారు మాత్రం యథేచ్ఛగా వస్తారు. నేను చెప్పిన ప్రకారం రేపు సాయంకాలానికి ఆ గ్రామాలకు, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రధానమైన నాయకుడు బాధ్యత తీసుకొని కొన్ని 100 మంది వారు అనునీయులతో అక్కడికి చేరుకొని బస చేస్తారు. ఇక మమ్మల్ని పంపించిరి. ఆ గ్రామంలో ఉండే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన గ్రామ నాయకులు ఎవరైతే ఉండారో వాళ్ళను ముద్దాయిలు చేసి తప్పుడు కేసుల్లో జైలుకు పంపిరి. ఒకవేళ జైలుకు పోతామైన భయంతో వారు తప్పించుకొని పోయి ఊరి బయట ఎక్కడో తలదాచుకుంటే ఊరిలో ఉండరు. అదైనా వారికి లాభమే. వారి ఉద్దేశం కూడా అదే. ఎన్నికల సమయానికి 12వ తారీఖు ఆ గ్రామ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు గ్రామంలో ఉండకుండా బయటికి పోవాలా, లేదంటే పోలీసులకు చిక్కి స్టేషన్లన్నా ఉండాలా. ఆ గ్రామ నాయకులు ప్రధానమైన వాళ్ళు తప్పుడు కేసుల ముద్దాయిలు చేసినారు కాబట్టి మాకు దూరమవుతారు ఈ ఎన్నికకు. తర్వాత ఉండే ద్వితీయేశ్వరి నాయకులు, గ్రామంలో తర్వాత ఉండే నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉండారో వాళ్ళ మీద బైండోరు కేసులు పెట్టి అనేక రకాల నెపాలతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి అక్కడిని నిర్బంధించే ప్రయత్నం. చివరిగా ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలను, కార్యకర్తలను క్లీన్, వారిని మాత్రం 100 మందిని గ్రామాలలోకి రప్పించడం, ఎమ్మెల్యేలను కూడా రప్పించడం. 12వ తారీఖు ఉదయం పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మా తరఫున ఆ తర్వాత ఉండబడిన మనుషులైన ఏజెంట్లుగా కూర్చుంటారు. ఆ ఏజెంట్ల పైన బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేల స్థాయిలో ఉండే నాయకులు, మనుషులు 100 మంది దౌర్జన్యం చేసి ఏజెంట్ను బయటికి లాగే ప్రయత్నం చేస్తారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారు, చూసి చూడనట్టు ఉంటారు. ఆ తర్వాత మీరే సైక్లింగ్ చేస్తారు, మీరే దొంగ ఓట్లు వేస్తారు, మీరే రిగ్గింగ్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ, ఏ వాతావరణాన్ని బట్టి ఆ వాతావరణం. రిగ్గింగ్ చేసుకునే చోట రిగ్గింగ్ చేస్తారు, సైక్లింగ్ చేసే చోట సైక్లింగ్ చేస్తారు, దొంగ ఓట్లు వేసే చోట దొంగ ఓట్లను పంపిస్తారు. ఏది కాకపోతే ₹1000 ప్రలోభం ఇచ్చి ఓట్లను వేయించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా అన్ని రకాలుగా ఉదయం 7 నుంచి ఏ అరగంటో 3/4 గంటో ప్రశాంతంగా ఉండే వాతావరణం అనిపించినా 8 తర్వాత నుంచి 12 లోపల కంప్లీట్గా మీ చెప్పు చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం, ప్రజాస్వామ్యాన్ని మీ చెప్పు చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. దీని అంతటికీ రెడ్ కార్పెట్ పరిచేది పోలీస్ శాఖ. ఒకవేళ ఇది నేను చెప్పేది తప్పైతే ప్రజలు ఓట్లేయాలా, స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయాలా. ఎక్కడ ఒక చిన్నపాటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటును వారి వినియోగించుకొని వేయగలిగితే ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పవుతాయి. మరి నా తప్పుకు పశ్చాత్తాపంతో నేను క్షమాపణ కోరుతా వారిని. కానీ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, పొరపాటును కూడా నేను క్షమాపణ చెప్పే పరిస్థితి రాదు. ప్రజాస్వామ్యం ఎదుట వారే మోకరిల్లే పరిస్థితి వస్తుంది. పోలీస్ శాఖనే ఇదే చేస్తారు వాళ్ళు తప్పనిసరిగా. పోనీ దీన్ని మేము నిరోధించాలని చెప్పి ప్రయత్నం చేస్తే
పులిందుల తాలూకాకు సంబంధించినటువంటి కొన్ని వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోదరుడు అవినాష్ రెడ్డి ఒక్క పిలుపునిస్తే 10,000 మంది కార్యకర్తలు వస్తారు. ఆ 5-6 పోలింగ్ స్టేషన్ల దగ్గరికి 10,000 మంది కార్యకర్తలు పోగలుగుతారు. మరి అక్కడ జరిగేది ప్రజాస్వామ్యమా, యుద్ధమా? ప్రజల చేత ఓటు వేయించడమా, లేకుంటే యుద్ధం చేయడమా? ఇది సరైన పద్ధతి కాదు కదా. ఒకవేళ మేము పోతామంటే పోలీసులు రాణిస్తారా? రాణించకపోయినా మేము పోయే ప్రయత్నం చేస్తే అక్కడ జరిగేది హింస కాదా? ఈ చిన్న జెడ్పీటీసీ ఎన్నిక కోసం హింసను ప్రేరేపించి కొన్ని వందల సంఖ్యలో వ్యక్తులకు గాయాలై, ఇది సరైన పద్ధతేనా? దీన్ని మేము ప్రోత్సహించగలుగుతామా? మా చేత కాదు. దీన్ని మేము ప్రోత్సహించలేము కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మిమ్మల్ని నమ్మాలా పోలీసులను? మనం మిమ్మల్ని నమ్మితే కంచె చేరు వేసే పరిస్థితి అయినప్పుడు ఇక మేము ఎవరికి మొరపెట్టాలా? ఇక మాకుండేది న్యాయమూర్తి, న్యాయస్థానాలే. హైకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తుల వారికి 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పొరపాటున ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా మీరు వినగలిగితే సార్, ఎక్కడైనా మీరు వినగలిగితే న్యాయమూర్తులారా ఒక కన్ను వేయండి. పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పైన ఏమి జరగబోతోందని చెప్పి ఒక కన్ను వేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మీడియా సోదరులు కూడా 12వ తారీఖున మీరు తిరుగుతూ ఉంటారు. తప్పనిసరిగా మీ కళ్ళల్లో ఈ ప్రధానమైన ఎమ్మెల్యేలు, నాయకులు ఈ గ్రామాలలో పడతారో పడరో మీ నేత్రాలకే చెక్కుతారు, మీ కెమెరా నేత్రాలకే చెక్కుతారు. రెగ్గింగ్ జరుగుతుందో, సైకిలింగ్ జరుగుతుందో, దొంగ ఓట్లు జరుగుతాయో, పోలీసులు ప్రేక్షక పాత్ర పోయిస్తున్నారో లేదో మీ కళ్ళకు చిక్కే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో, పరిరక్షించడంలో మీడియా ప్రతినిధులు కూడా సముచితమైనటువంటి పాత్రను, స్థానాన్ని పోషించాలని చెప్పి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, నేను ఏవైతే ఈరోజు చెప్తా ఉన్నానో అదే రేపు 12వ తారీఖున జరుగుతుంది. ఎందుకంటే ఈ చిన్న ఎన్నిక, జెడ్పీటీసీ పులివెందుల మండలానికి సంబంధించిన 10,600 ఓట్లు చిన్న ఎన్నిక. నాకు తెలిసినంత వరకు, మీకు తెలిసినంత వరకు ఈ ఎన్నికను ఈ పులివెందుల డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో, డిఎస్పీ స్థాయి నేతృత్వంలో ఎస్ఐలు, సిఐలు నిర్వహించగలుగుతారు.